అడవి. ఇదో అద్భుత ప్రపంచం. ఎక్కడ చూసినా పచ్చని ఆకులు, పచ్చని చెట్లు, భూమిని కప్పేసే పచ్చని గడ్డి, ఎండకు తట్టుకొని నిలిచే భారీ వృక్షాలు, పొదల మధ్యలో నుండి వాలి వస్తున్న ఉదయపు కాంతి ఆ అడవిని మరింత అందంగా చూపిస్తా ఉంది. ఈ అడవిలో జీబ్రాలు, ఎనుములు ఇవన్నీ కూడా హాయిగా తింటూ ఆ మందంతా కూడా చాలా గర్వంగా ఉంది. ఇక్కడ మేమంతా చాలా సురక్షితంగా ఉన్నాము, గుంపులుగా ఉన్నాము. మమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు అంటూ అవి గర్వంగా ఫీల్ అయితూ అక్కడ పచ్చిక మేస్తా ఉన్నాయి. ఈ పచ్చిక మేసే ఈ జంతు సమూహాన్ని అక్కడ ఉండేటటువంటి ఓ సింహము మెల్లిగా గమనిస్తా ఉంది. జీబ్రా తన మంద మధ్యలో ఉండే నమ్మకంతో దాని పాటికి అది కూడా నిశ్చింతగా ఉంది. నన్నెవరు ఏం చేయలేరే అని. కానీ సింహం వేట మొదలుపెడితే ఎట్లా ఉంటుందో దానికి సస్తే గాని తెలీదు. అక్కడ చివరికి ఒక జీబ్రా ఏమైపోయింది అంటే బలహీనమైన జీబ్రా టక్ అనేసి సింహం చేతిలో చంపబడింది. ఆ గుంపులో ఉండే మిగతా జంతువులన్నీ కూడా తమ పాటికి తాము మేసుకొని మనం బాగుంటే చాలు ఎందుకులే అని చెప్పి ఈ చచ్చిపోయే ఈ జీబ్రా గురించి పట్టించుకోకుండా తమ పాటికి తాము అవి మేస్తానే ఉన్నాయి. ఇది జంతువులకే కాదు మనకు కూడా అన్వయిస్తుంది. డబ్బు ఉంది, నాకు బలం ఉంది, నా పక్కలో గుంపు ఉంది, నాకేమి నన్నెవడు ఏమీ చేయలేదు అని చెప్పి మనము మన పక్కలో ఉండే గుంపునంతా చూసుకొని విర్రవీగిపోతా ఉంటాం ఒక్కోసారి. కష్టం మనిషికి చెప్పొస్తుందా ఏంది? అనుకోకుండా ఏదో ఓ రోజు కష్టాలో, నష్టాలో వచ్చి రోడ్డున పడిపోతే, నా అనేవాడు ఎవ్వడు మన పక్కనుండడు. మనతో తిరిగినోడు, తిన్నోడు, నిత్యము మన కూడానే ఉండేవాళ్ళు ఎవ్వరు కూడా ఆ గుంపు ఏది కూడా మన కంటికి కనిపించేలే. అందరూ వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతా ఉంటారు. ఎవరు సాయం చేసేలే. కాబట్టి బయట ఉన్న జనసమూహము మన కోసం నిలబడతారు అనుకునేది పచ్చి మూర్ఖత్వం. నిజమైన తోడు కొంతమందే. అది గుంపులో ఉన్న వాళ్ళే కాకపోవచ్చు. అవసరం వచ్చినప్పుడు ఎవరు నిలబడతారో వాళ్ళని మాత్రం మనము జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.